హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'పరాశక్తి' ఇదొక తమిళ్ డబ్బింగ్ మూవీ. 2026లో రిలీజ్ అయింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీ స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అయితే కాదు. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ మూవీలో తీశారు. ఇండియా స్వతంత్రం వచ్చిన తర్వాత 1959లో ఇంగ్లీషే కాకుండా హిందీ కూడా అందరూ నేర్చుకోవాలి. దాంతో పాటు ప్రతి ఒక్కరు హిందీలోనే మాట్లాడాలి. ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు వాళ్ళ మదర్ లాంగ్వేజెస్ కన్నా హిందీయే మాట్లాడాలని వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. అదే టైంలో అన్ని రాష్ట్రాల ప్రజలు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ వీళ్ళందరూ కూడా హిందీ కాకుండా వాళ్ళ మదర్ లాంగ్వేజెస్ కూడా మాట్లాడాలని పోరాడుతూ ఉంటారు. సో, ఆ పోరాటాన్ని చాలా ఉధృతిగా తీసుకెళ్తారు. ఆ పోరాటంలో ఆల్మోస్ట్ 200 మంది చనిపోయారు. కానీ ఆరుగురే చనిపోయారని చెప్పి గవర్నమెంట్ రిలీజ్ చేస్తది. కానీ వాళ్ళ పోరాటం గుర్తించి అన్ని రాష్ట్రాల వారు వాళ్ళ మాతృభాష కూడా మాట్లాడుకోవచ్చని గవర్నమెంట్ అనుమతిస్తది. వాళ్ళ మాతృభాషను గెలిపించుకోవడానికి కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ రక్తాన్ని చిందించారు. వాళ్ళ పోరాట గాథే ఈ మూవీ స్టోరీ. సో, ఆ పాయింట్‌ని బేసుకొని ఈ మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ పెడతారు. చూడడానికి కూడా బావుంటాయి. వాళ్ళు మాతృభాష కోసం స్టూడెంట్స్ ఎలా పోరాడారు అనేది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా బాగా తీసుకెళ్తారు. కొన్ని సీన్స్ చాలా ఎమోషనల్‌గా చూపిస్తారు. అవి చూడడానికి కూడా బాగానే ఉంటాయి. సో, అందరూ హిందీ మాట్లాడాలనుకున్నప్పుడు మాతృభాష వచ్చిన ప్రజలు హిందీ రానప్పుడు ఎలా ఇబ్బందులు పడతారని కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి కూడా చాలా హార్ట్ టచింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఇంకోటేంటంటే ఇలాంటి సినిమాని చాలా ఎమోషనల్‌గా తీసుకెళ్తారు. కానీ ఏందంటే మనోళ్ళు ఇలాంటి సినిమాలు కూడా కొంచెం కమర్షియల్ చేస్తారు. మధ్యలో లవ్ స్టోరీ పెడతారు, సాంగ్స్ పెడతారు, కామెడీ సీన్స్ పెడతారు. ఇవంతా చెత్తాచెదారంతా పెట్టేసేసి సినిమా మీద ఇంట్రెస్ట్ పోగొడతారు. కానీ ఆ ఎమోషన్స్ పాయింట్స్ మాత్రం అయితే కొంచెం హైలైట్ చేయకుండా డల్‌గా తీసుకెళ్ళిపోతుంటారు. చాలా సింపుల్‌గా, నార్మల్‌గా తీసుకెళ్తూ ఉంటారు. ఈ మూవీలో ఒక సీన్ నాకు బాగా నచ్చింది. అదేంటంటే 8థ్ క్లాస్ వరకు చదువుకున్న ఒక బామ్మ వస్తది. ఆమె ఏం చేస్తదంటే వాళ్ళ మనవడికి మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి స్లిప్ తీసుకుంటది. ఆ స్లిప్‌లో అంతా హిందీలోనే ఉంటది. "నాకు హిందీ రాదయ్యా నువ్వు రాసిపెట్టంటే" అక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి కూడా హిందీ రాదు. "సో అమ్మ మాకు కూడా హిందీ రాదని" చెప్తారు. అలా వాళ్ళ మాతృభాషను తొక్కేసేసి హిందీనే అందరి మీద రుద్దాలని ప్రయత్నిస్తారు. హిందీయే వాళ్ళ మీద ఎందుకు రుద్దుతున్నారని కూడా వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు. సో, ఆ పోరాటం సీన్స్ చాలా హైలైట్ చేసి చూపిస్తారు ఈ మూవీలో. అది చూడడానికి కూడా బాగుంటాయి. ఆ టైంలో అలా చదువుకునే వాళ్ళు కాస్తో కూస్తో చదువొచ్చినోళ్ళు వాళ్ళందరూ కూడా ఎలా ఇబ్బందులు పడ్డారనేది ఈ మూవీలో కొన్ని సీన్స్ చూపిస్తారు. అది చూడడానికి కూడా బాగానే ఉంటది. ఈ మూవీలో శివకార్తికేయన్ స్టూడెంట్‌గా చేశాడు. జయం రవి ఒక పోలీస్ ఆఫీసర్ చేశారు. వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ కొంచెం చూడడానికి బాగుంటది. అండ్ శివకార్తికేయన్ బ్రదర్‌గా అథర్వ చేశాడు. తన క్యారెక్టర్ కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీలో గెస్ట్ రోల్‌గా రానా అండ్ బాసిల్ జోసెఫ్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్ జస్ట్ 2, 3 సీన్‌లే కనిపిస్తారు అంతే. ఇంకా హీరోయిన్‌గా శ్రీలీల క్యారెక్టర్ కూడా బాగానే ఉంటది. ఏదో లవ్ ట్రాక్‌కి సాంగ్స్ అని కాకుండా హీరోతో వచ్చే కొన్ని పోరాట సీన్‌లో కూడా తను ఉంటది. సో, ఆ సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా ఒక్కొక్కలా కనిపిస్తాయి. టెక్నికల్ కాస్త పర్లేదు. మూవీ కంప్లీట్‌గా 1959 బ్యాక్‌డ్రాప్‌లో నడిస్తే అక్కడ సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. చూడడానికి బాగుంటది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగానే ఉంటది. ఈ మూవీలో కొన్ని ఎమోషన్స్ మీకు కనెక్ట్ అయితే ఈ మూవీ నచ్చుతది. సో, జీ5 స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.